హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. అండ్ ఇవాళ మన వీడియో వచ్చేసరికి మీకు ఆల్రెడీ తెలిసిందే, స్కౌట్స్ అండ్ గైడ్స్ గురించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఎలిజిబిలిటీ కమ్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారనమాట. నాట్ ఎలిజిబిలిటీ అయిన వాళ్ళు గ్రీవెన్సెస్ అయితే యాడ్ చేయమని కూడా చెప్పారు రేపు ఈవినింగ్ 4 PM లోపు. ఓకేనా? సో ఈ వీడియోలో మనము అసలు స్కౌట్స్ అండ్ గైడ్స్ గురించి లాస్ట్ ఇయర్ అలాట్మెంట్స్ ఎలా జరిగాయి, లాస్ట్ ఇయర్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఈ ఇయర్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఈ ఇయర్ వచ్చిన ఎలిజిబిలిటీ లిస్ట్ ప్రకారం ఎంతమందికి ఎవరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి హెవీగా అనేది ఒకసారి మనం డీటెయిల్గా మాట్లాడుకుందామండి. అండ్ ప్రయారిటీ ఆర్డర్ ఇదంతా క్లారిటీగా మాట్లాడదాం. ఓకేనా? సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అయితే అయిపోతాయి. చూస్తున్నారు కదండి, 2024-2025 ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అండ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అని రిలీజ్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, క్యాండిడేట్స్ ఎవరైనా నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్న వాళ్ళు గ్రీవెన్సెస్ సబ్మిట్ చేయాలనుకుంటే, క్లారిఫికేషన్స్ కానీ ఏదైనా కూడాను మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మెయిల్కి అయితే మీరు మెయిల్ చేయాలన్నమాట. ఎప్పుడు అంటే రేపు ఈవినింగ్ 4 PM లోపు మెయిల్కి అయితే మీరు పెట్టాలి గ్రీవెన్సెస్ అవన్నీ. నేను ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చండి వీళ్ళనమాట నాట్ ఎలిజిబుల్ లిస్ట్ 2 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఫస్ట్ వన్ 640 ఎవరో ఉన్నారు సంథింగ్. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకోవచ్చు, ఇది మన ఎలిజిబిలిటీ లిస్ట్ అనమాట. సో చూడొచ్చు, ప్రయారిటీ వైజ్గా పెట్టాడు. ఫస్ట్ సెకండ్ ప్రయారిటీ, నెక్స్ట్ చూసుకోవచ్చు థర్డ్ ప్రయారిటీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎండ్ అయింది. నెక్స్ట్ 4th ప్రయారిటీ యాడ్ చేశాడు. నెక్స్ట్ 5th ప్రయారిటీలో ఇద్దరేమో ఉన్నారు. సో ఒకసారి మీరు చెక్ చేయండి. సో మనము నేను లాస్ట్లో చెప్తాను ఏంటంటే ఎవరికి సీట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేది నేను లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ ఒకసారి డీటెయిల్గా బేసిక్ డీటెయిల్స్తో వెళ్ళిపోదాము. సో చూడండి, లాస్ట్ ఇయర్ ఎవరెవరికి అలాట్స్ అయ్యాయి స్కౌట్స్ అండ్ గైడ్స్ కింద అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ దీనిపైన క్లియర్ కట్ వీడియో చేశాను. అసలు ఎలా అవుతుంది ఏంటి అనేది నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి ఆ వీడియో చెక్ చేయండి ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే. ఓకేనండి? సో ఇదంతా మీరు చెక్ చేసుకోండి, వీడియో పాజ్ చేసి అండ్ ఆ వీడియోని చెక్ చేయండి. ఓకేనా? ఇక్కడ మీరు చూడొచ్చు, ఎక్కడ 4th ప్రయారిటీ 5th ప్రయారిటీ వరకు అయితే వెళ్ళలేదు. ఇక్కడ చూడొచ్చు, ఒక సీట్ వెళ్ళింది, ఇంకా 2 సీట్లు మాత్రం 4th ప్రయారిటీకి వెళ్ళింది అనమాట. సో చెక్ చేసుకోండి. సో మ్యాక్సిమం వీళ్ళకి ఛాన్సెస్ ఉండవు, ఎందుకంటే ఈ ఇయర్ 18 సీట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. మీరు చెక్ చేసుకోవచ్చు, ఏయూ రీజన్లో 11 సీట్స్ ఉన్నాయి, ఎస్వీ రీజన్లో 7 సీట్స్ ఉన్నాయి. ఓవరాల్గా మనకి 18 సీట్స్ మాత్రమే ఉన్నాయి. బట్ ఏంటంటే సీట్ మెట్రిక్స్లో చూసినప్పుడేమో 18 సీట్స్ ఉన్నాయి, బట్ మనం ఈ అలాట్మెంట్స్లో చూస్తే ఎక్కువ ఉన్నాయి. బట్ ఆ సీట్స్ తగ్గాయని అయితే క్లియర్ కట్ తెలుస్తుంది, మరి ఏంటనేది ఇంకా తెలియదు అనమాట. సో లాస్ట్ అలాట్మెంట్స్ అయితే చూసుకోవచ్చు మీరు ఎంతమందికి అలాట్ అయిందో. బట్ ఈ ఇయర్ సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం 18 సీట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈ 18 సీట్స్లో ఎవరెవరికి వస్తాయంటే మీరు ఇక్కడ ఫస్ట్ చెక్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ పేజ్కి వెళ్తే ఇక్కడ చూస్తున్నారు కదండి, 651, 614, 592 వీళ్ళందరూ జనరల్ కేటగిరీ అన్రిజర్వ్డ్ కేటగిరీలోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. జనరల్ అన్రిజర్వ్డ్ కేటగిరీలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ముగ్గురికి స్కౌట్స్ అండ్ గైడ్స్ కింద అలాట్ అయితే అవ్వదు మ్యాక్సిమం. సో మనం చెప్పలేము, బట్ ఇది ఎక్స్పెక్టెడ్ అండి, 100% అవుతుందని అయితే కాదు. సో ఈ 3 మెంబర్స్కి వెనకలు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్, అండ్ ఇక్కడ మనకి కేటగిరీ పర్సెంట్ కూడా యూజ్ చేస్తాడు అనమాట. మీకు చూసుకోవచ్చు, మనకి సీట్ మ్యాట్రిక్స్లో అయితే కేటగిరీ వైజ్ సీట్స్ ఇచ్చాడు. సో ఆ విధంగా అలాట్మెంట్ అయితే జరుగుతుంది. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ బీసీఈలో వీళ్ళకి ఛాన్స్ ఉందండి, ఎస్సీలో వీళ్ళకి ఛాన్స్ ఉంది, అండ్ బీసీడీలో వీళ్ళకి ఛాన్స్ ఉంది, అండ్ బీసీఏలో వీళ్ళకి ఛాన్స్ ఉంది, అండ్ నెక్స్ట్ ఓసీలో వీళ్ళకి ఛాన్స్ ఉందన్నమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ మెంబర్స్ ఎవరైతున్నారో అందరికీ ఛాన్సెస్ ఉన్నాయి. మీరు కేటగిరీకి వచ్చేసరికి ఇద్దరిని తీసుకోండి. వీళ్ళందరూ అన్రిజర్వ్డ్లోకి వెళ్ళిపోతే బీసీఈలో ఒక 2 మెంబర్స్కి వచ్చే ఛాన్స్ ఉంది, అంటే ఇతనికి వస్తుంది. అండ్ నెక్స్ట్ బీసీ ఎవరున్నారో అతనికి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎస్సీలో నెక్స్ట్ చూసుకుంటే ఎస్సీలో కూడా సేమ్ 2 మెంబర్స్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఫస్ట్ 2 చూసుకోవచ్చు, వీళ్ళకి ఒకళ్ళు ఉంది. నెక్స్ట్ ఎస్సీ ఎవరెక్కడ వీళ్ళకి ఒకటి ఛాన్స్ ఉందన్నమాట. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ బీసీడీ చూసుకుంటే వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ బీసీడీ ఎవరున్నారండి, వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు, బీసీఏలో వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది, అండ్ ఇంకొక బీసీఏ ఇక్కడ వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. ఓకేనా? ఈ ఇయర్ 18 సీట్స్ మాత్రమే ఉంటాయి. అలా కేటగిరీ వైజ్గా పర్సెంటేజ్ బేస్ మీద మన సీట్ మ్యాట్రిక్స్ అయితే రిలీజ్ చేశారు కదా, దాని ప్రకారం మీరు చెక్ చేసుకోండి. ఎలా బ్రో చెక్ చేసుకోవాలనుకుంటే మనం ఫస్ట్ ఫేజ్ వరకే తాగాల్సి వస్తుంది, ఎందుకంటే అప్పుడు తెలుస్తుంది మాకు ఎంతమంది అన్రిజర్వ్డ్లోకి వెళ్ళిపోయారు అని. సో దాని ప్రకారం మనం అయితే చెప్పడానికి ఛాన్స్ ఉండదు. ఒకవేళ మనం ఇక్కడ 4 మెంబర్స్ వెళ్ళొచ్చు, ఈ ఎస్సీ అతను కూడా వెళ్ళొచ్చు అన్రిజర్వ్డ్లోకి, మనం చెప్పలేం. సో అన్రిజర్వ్డ్లోకి వెళ్ళిపోయిన తర్వాత రిమైనింగ్ సీట్ మ్యాట్రిక్స్ సెకండ్ ఫేజ్ రిలీజ్ చేస్తాడు. ఆ సీట్ మ్యాట్రిక్స్ని చెక్ చేసుకొని కేటగిరీ వైజ్గా ఏంటనే కాలేజ్ పెట్టుకున్న వాళ్ళకి, అంటే సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి సీట్ మ్యాట్రిక్స్ ఇంకోటి రిలీజ్ చేస్తారు కదా ఫస్ట్ ఫేజ్లో అయిపోయిన తర్వాత. సో దాని బేస్ మీద మనం అయితే చెప్పేయచ్చు ఎవరెవరికి సీట్స్ వస్తుంది, ఎవరికి రావట్లేదు. ప్రస్తుతానికి అయితే ఇలా ఒక ఐడియా పెట్టుకోండి, ఫస్ట్ 3 వాళ్ళు అన్రిజర్వ్డ్లోకి వెళ్ళిపోతే ఎలా అని. సో అర్థమవుతుంది కదా, ఇలా 18 సీట్స్ అయితే కేటగిరీ వైజ్ ఫిల్ అయితే అవుతాయి అనమాట. సో బట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఏమో ఇన్ని సీట్స్ ఇచ్చారు, బట్ ఇయర్ 18 ఇచ్చారు. మరి దాని గురించి ఇంకా క్లారిటీ రావట్లేదు అనమాట. మనం ఒకసారి దాని గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను ఇన్ కేస్ సీట్స్ ఏమైనా తగ్గి ఉంటే. సో చూస్తున్నా కానీ సీట్ మ్యాట్రిక్స్ అవన్నీ చెక్ చేసుకోండి. ఓకేనా? దాని ప్రకారం మీరు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మా ఈ వీడియో ఇక్కడితో ఏంటండి, అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమవుతుంది వర్త్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.